తీసుకోండి డాక్టర్. అవును, ఇట్ ఈస్ డేంజరస్. కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఇద్దరు కానీ. ఏంటి మోసాలైనా మాయ చేయడానికి మనుషులు దొరకలేదా? రక్తం అనుకుంటున్నావు? ఆ పనులు మానేశాను కాబట్టి ఈ పని మొదలెట్టాను. పులి మోసం తినడం, నువ్వు మోసం చేయడం మానేశానంటే నమ్మే అంత ఎరుదాను కానయ్యా నేను. నిజంగానే మానేశాను. అవును, రక్తం అనుకుంటున్నావు ఎందుకు? మా అమ్మకు ఆపరేషన్ చేయించడానికి డబ్బు కావాలి. తన రక్తం పంచుకుని పుట్టినవాడిని. నేను ఆవిడని కాపాడలేకపోయినా ఆవిడ రక్తమే ఆవిడని రక్షించుకుంటుంది. అయ్యో, ఇట ఎంత రక్తం ఇస్తే అంత డబ్బు వస్తుందయ్యా? నాలో ఉన్న ప్రతి రక్తపు చుక్క ఆవిడది. అందుకే అంతా అమ్మేస్తాను, ఎంతైనా అమ్మేస్తాను. మా అమ్మ రక్తం మా అమ్మ కోసం పూర్తిగా అమ్మేస్తాను. నేనే ఆకులు నాకుతున్నాను రా. నీ ముందు నేను అవుతున్నానా? నిన్ను చూస్తే దేశంలో కరువు వచ్చింది అనుకుంటారా? అమ్మా, ఎవరు? ఆయన మోహన్ గారు ఉన్నారా? మోహన్ గారండి, చిన్నబాబు గారా? చిన్నబాబు గారు అయితే బయటికి వెళ్ళారు, పెద్దబాబు గారు అయితే పైన ఉన్నారు. పిలవమంటారా? ఎలాగే వచ్చాం కదే, ఆ పెద్దబాబు గారిని అడుగుదాం. పెద్దబాబు గారు కదా, పెద్ద మక్కలు ఇస్తారేమో చూద్దామే. బాగా ఇస్తాడమ్మా, మీరు కూర్చోండి. డ్రామాకి సందా అంటే నాటకమా, వీధి భాగవతమా, తోలు బొమ్మలాట? నమస్తే సార్. మా కాలేజీ తరఫున పోర్ వైస్ ఫండ్ కోసం మేము అందరికీ నాటకం వేస్తున్నాం. మీకు టికెట్లు ఇద్దామని. గుడ్. మీ అన్నయ్య వేసే నాటకాలు చాలక నువ్వు మొదలెట్టావని. అనండి సార్, మీ ఇంటికి వచ్చాను కదా, మీ ఇష్టం వచ్చినట్టానండి. మా అన్నయ్యకి మీలా తాతలు సంపాదించి పెట్టిన ఆస్తులు ఉంటే మీ అంత దర్జాగాను బతుకుండేవాడండి. అమ్మని బతికించుకోవాలంటే ఆపరేషన్ చేయించాలి. అందుకు డబ్బు తెచ్చి అమ్మని ఆపరేషన్ కోసం తీసుకెళ్తున్న సమయంలో మీరు అడ్డుపడి పుణ్యం కట్టుకున్నారు. ఆ విషయం అమ్మకు తెలిసి ఆ డబ్బుతో ఆపరేషన్ చేయించుకోనండి. ఇదేది మీకు తెలియదు సార్. తల్లిని బతికించుకోవడానికి పిల్లలు పడే బాధ తల్లి లేని బిడ్డలకి తెలియదండి. ఎవరు? లోపల రావచ్చమ్మా. రండి బాబు గారు, రండి, కూర్చోండి. మళ్ళీ మా రాము ఏదైనా తప్పని చేశాడా బాబు? లేదమ్మా, రాము చేసిన తప్పు కంటే నేను చేసిన తప్పు ఎక్కువ అని తెలుసుకున్నాను. మిమ్మల్ని ఆపరేషన్ తీసుకెళ్తున్న సమయంలో నేనే అడ్డు తగిలాను. అనరాని మాట్లాడినాను. ఏదో ఆవేశంలో నేను. అదే మాట బాబు గారు, మీలాంటి పెద్దవారు ఇలా మాట్లాడడం. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నోరారా పిలిచింది ఇప్పుడేనమ్మా. తల్లి ప్రేమకు నోచుకునేవాడిని. నా వల్ల ఒక తల్లి బ్రతుకు అన్యాయం అయిపోకూడదని నిర్ణయంతోనే వచ్చాను. అమ్మా, ఈ డబ్బు తీసుకుని ఆపరేషన్ జరిపించండి. ఎందుకు ఇస్తున్నావు ఈ డబ్బు? ఆపరేషన్ కోసం. ఆవిడ నా తల్లి, అదొక్కటే నీకున్న అర్హత. అవును, ఆ అర్హత ఉన్నవాడిని కాబట్టి నేను కష్టపడి తెచ్చే డబ్బుతో నా తల్లిని కాపాడుకుంటానే తప్ప నీలాంటి దారిన పోయే దానయ్య జారి పడేసే మూర్చి డబ్బుతో కాదు. అండర్స్టాండ్? నీ ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసి వెర్రవేగుతున్నావు. నీ దగ్గర ఆస్తి ఉంటే నా దగ్గర అమ్మ ఉంది. కోట్లతోనైనా కొనలేని ఆస్తి అది. సో గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. రాము, ఏమిట్రా ఆవేశం? డబ్బు తెచ్చానమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పద. 2 రోజుల్లో ఇంత డబ్బు ఎలా సంపాదించావురా? ఇది పాపపు సొమ్ము కాదమ్మా. కాదు, చెప్పు తీరాలి. ఎక్కడ నీ డబ్బు చెప్పు. అది నేను చెప్తానమ్మా. నా పేరు వరలక్ష్మి. డబ్బు వడ్డీకి తిప్పుతూ ఉంటాను. ఆపరేషన్ చేయించకపోతే మీరు బ్రతకరని డబ్బు కోసం ఈ బాబు తన రక్తం అమ్ముకోవడం నేను కళ్ళారా చూశానమ్మా. నా కోసం రక్తం అమ్మేడా? ఎవరా రాము? అంతేకాదమ్మా, తన ప్రాణాలు తెగించి పందెంల పాల్గొని డబ్బు సంపాదించాడు. కన్న తల్లి కోసం బిడ్డ పడుతున్న ఆరాటాన్ని చూసి నా గుండె తరుక్కుపోయిందమ్మా. బాబు, ఇప్పుడు నా కళ్ళకి నువ్వు ఆకాశం అంతే ఎత్తెదిగిపోయి కనిపిస్తున్నావురా తండ్రి. అమ్మా,
క్షమించవలసిన విషయం దేవి ప్రసాద్ గారు. ఇంతటి భారీ ప్రాజెక్టులో స్వలాభం కోసం కల్తీ సిమెంట్ని నాశకం సామగ్రిని వాడటం క్షమించరాని నేరం. ఇంత అనుభవం పలుకుబడి గల మీరే ఇంత అన్యాయాన్ని తలపెట్టడం చాలా వింతగా ఉంది దేవి ప్రసాద్ గారు. మీ సంస్థ మీద చెరగని మచ్చ ఏర్పడింది. మీ మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత మీకు అప్పగిస్తే ప్రభుత్వానికి ఇంత ద్రోహం చేస్తారా? హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. క్షమించండి సార్, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సిమెంట్ లో కల్తీ జరిగిన సంగతి, తక్కిన వాటిల్లో మోసం జరిగిన విషయం నాకు ఏమాత్రం తెలియదు. తెలీదు అన్న మాట మీ తప్పుకు పరిహారం కాదండి. ముందే సరి అయిన జాగ్రత్తలు వహించటం మీ బాధ్యత. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇది నన్నెవరో దెబ్బతీయటానికి పనిన కుట్రలా అనిపిస్తుంది. అదంతా మాకు అనవసరం. జరిగిన పొరపాటుకు కారకులు మీరు. స్వార్థంతో ప్రవర్తించి ప్రజాధనాన్ని వెనకేసుకోవాలని చూశారు మీరు. క్షమించండి సార్, ఈ క్షణాన్ని నేను మీకు ఇంతకంటే ఇంకేమీ చెప్పలేకపోతున్నాను. జీవితంలో మొదటిసారి అవమాన భారంతో తల దించుకుంటున్నాను. మన్నించండి. డ్యామ్ పడిపోవడానికి మనం కారకులమని ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేని విధంగా పనిగానిచ్చు. తీసుకో రమేష్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి చిల్లర మల్లర పనులుంటే నాతో చెప్తూ ఉండండి, ఖచ్చితంగా కానిచ్చేస్తాను. వెల్, పడిపోయిన ఆ డ్యామ్ కోసం, నిలబడబోతున్న మన స్నేహం కోసం. డాక్టర్, కళ్యాణ్తో నేను ఒంటరిగా మాట్లాడాలి. దయచేసి కొంచెం సేపు మీరంతా బయట కూర్చోండి. బాబు మోహన్, అన్నయ్యతో కొంచెం మాట్లాడాలి. కూర్చో బాబు. ఈ గుండెకి తట్టుకోలేనంత దెబ్బ తగిలింది కళ్యాణ్. అందుకే ఇక పని చేయనని మొహాయిస్తుంది. నాన్నగారు. కళ్యాణ్, ఒక్కసారి అలా చూడు. ఇన్నేళ్లుగా కొన్ని వేల మందికి అన్నం పెడుతున్న ఆ పిడికిలికి ఇవాళ మనుషుల్ని చంపటానికి బిగుసుకుంది అన్న అపఖ్యాతి వచ్చింది. 25 ఏళ్లుగా నేను సంపాదించుకున్న మంచితనం కొందరు స్వార్థపరుల కుతంత్రం మూలంగా కల్తీ సిమెంట్ కింద పూడిపోకూడదు. ఆ పిడికిలి అలాగే ఎంతో మంది పేద సాధలకు అన్నం పెడుతూనే ఉండాలి. కళ్యాణ్, అది నా కోరిక, ఆశయం. ఈ సంస్థని తమ్ముడిని నీకు అప్పగిస్తున్నాను. ప్రేమతో పెంచి పెద్ద చేస్తావన్న నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. కళ్యాణ్, ఆవేశపడుతున్నారు సార్. మన సంస్థ గుర్తు చిరస్థాయిగా ఉండిపోయేలా చేస్తాను. దేవి ప్రసాద్ గారంటే మంచితనానికి మారుపేరనే కాదు, ఆ దేవుడికి మరో రూపం అనుకునేలా చేస్తాను. వెరీ గుడ్. ఈ సంస్థ మూతపట్టడానికి, ఆ గుర్తు మాసిపోవటానికి వీల్లేదు. వీల్లేదు కళ్యాణ్. అదే నా కోరిక, అదే నా. డాడీ, డాడీ. బాబు, నాన్నగారి విల్లు బాబు. ఆస్తి మీకు చిన్నబాబుకి చిరిసగని రాశారు. లాయర్ గారు, ఇప్పుడు మనం చేయవలసింది ఆస్తి పంపకాలు కాదు, అప్పులు తెచ్చడం.